కేంద్రం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. డిమాండ్కు తగిన యూరియాను కేంద్రం అందించలేకపోతుందన్నారు. కేంద్రం తప్పులను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంపై ఉల్టా ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర సర్కార్ ఏం చేస్తోందని కిషన్ రెడ్డి అనడంలో అర్థం ఏంటని విమర్శించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి వీలైతే మోదీ సర్కార్ నుండి యూరియా తీసుకురావాలని సూచించారు. అదనంగా యూరియా సరఫరా చేస్తే రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలుపుతామన్నారు తుమ్మల నాగేశ్వరరావు. దిగుమతి లేకపోవడం, దేశీయంగా ఉత్పత్తి లేకపోవడం వల్లే యూరియా సరఫరాలో జాప్యం జరుగుతోందన్నారు తుమ్మల. ఏడాదిన్నర కాలంలో యూరియా కోసం రైతులు ఎప్పుడూ ఆందోళన చెందలేదని గుర్తు చేశారు. ఇప్పుడొచ్చిన ఆందోళనలకు కారణం కేంద్రం యూరియాను సరఫరా చేయకపోవడం వల్లే అన్నారు. ఈ వానాకాలం సాగుకు కేంద్రం నుండి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు చేసిందన్నారు తుమ్మల. ఆగస్టు 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సప్లై చేసిందన్నారు. ఇంకా 2.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవ్వలేదని చెప్పారు. అందువల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చెప్పారు. ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల రైతులు ఆందోళనగా ఉన్నారన్నారు. దీనిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తుమ్మల. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయకుండా ఆ తప్పును రాష్ట్రంపై నెడుతోందని ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల. కేంద్ర మంత్రి హోదాలో బాధ్యతగా కిషన్ రెడ్డి ప్రకటించిన 50,000 టన్నుల యూరియాను వెంటనే సప్లై చేయాలని డిమాండ్ చేశారు తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఆదివాసీ యువతిపై ఆటో డ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. కూల్ డ్రింక్లో మత్తుమందు ఇచ్చి ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఆదివాసీ యువతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు దారుణానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. ఛత్తీస్గఢ్కు చెందిన 17 ఏళ్ల యువతి బంధువులను కలుసుకోవడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండల కేంద్రానికి వచ్చింది. చీకటి పడడంతో గొల్లగూడెం వెళ్లడానికి చర్ల బస్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లను అడిగింది. అయితే గొల్లగూడెం గ్రామం వాజేడు మండలంలో ఉన్నప్పటికీ ఆటో డ్రైవర్స్ దురుద్దేశంతో దుమ్ముగూడెం మండలంలో ఉందని నమ్మించి యువతిని ఆటో ఎక్కించుకున్నారు. దారిలో యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత యువతిని పాల్వంచలోని పెద్దమ్మ తల్లి గుడి దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. తెల్లవారుజామున స్పృహలోకి వచ్చిన యువతి ఒంటిపై ఉన్న గాయాలు, పంటి ఘాట్లు చూసి అఘాయిత్యానికి గురైనట్టు తెలుసుకుని కన్నీరు మున్నీరైంది. గమనించిన స్థానికులు యువతిని కొత్తగూడెంలోని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, పాల్వంచ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి నిందితులను వెంటనే గుర్తించి పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ 4th ఇయర్ స్టూడెంట్ రాహుల్పై సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 10 మంది పీజీ విద్యార్థులు కలిసి రాహుల్పై దాడి చేశారు. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు రాహుల్. ఆ రోజు డ్యూటీకి అటెండ్ అవ్వలేదని సీనియర్లు విధులకు గైర్హాజరైనట్లు రిజిస్టర్లో నమోదు చేశారు. దీనిపై బాధితుడు ప్రశ్నించగా కోపంతో అతడి ఫోన్ లాక్కొని మూకుమ్మడిగా దాడి చేశారు పీజీ స్టూడెంట్స్. దాడిలో గాయపడిన రాహుల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు. స్టూడెంట్స్ మధ్య జరిగిన ఘర్షణపై మిగతా విద్యార్థులతో మాట్లాడుతున్నామన్నారు. ఇక మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలేజీలో దర్యాప్తు చేపట్టారు. రాహుల్ అనే విద్యార్థి
ఫైనల్ ఇయర్ గైనకాలజీ పోస్టింగ్. ఆయన కొద్దిగా లేట్ పోస్టింగ్కి వెళ్ళటం వల్ల ఇంటర్న్ లేట్ అని మార్క్ చేయడం జరిగింది. అండ్ లేట్ మార్క్ చేయటం వల్ల ఈయన నాకు ఎందుకు లేట్ మార్క్ చేశారని వాళ్ళిద్దరి మధ్యన కొంత ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంకాలము నెక్స్ట్ వినాయక విగ్రహ ప్రతిష్టాపన విషయంలో వీళ్ళు మరోసారి సమావేశం కావడం జరిగింది, ఏ రకంగా చేద్దామని. అప్పుడే ఈ 2 బ్యాచ్లు మళ్ళీ అక్కడ ఈ విగ్రహం ఇది వదిలేసి నన్ను ఎందుకు లేట్ మార్క్ చేశావు, అదేవిధంగా వాళ్ళు ప్రొఫెసర్లు వాళ్ళు చెప్తే నేను లేట్ మార్క్ చేశానని ఇంటర్న్ అనటము, అక్కడ మళ్ళీ డిస్కషన్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యన మళ్ళా కొద్ది తోపులాట జరిగింది. ఆ విషయం కానీ అది ఏదైతే ఇప్పుడు మీడియాలలో అక్కడ వస్తుందో ర్యాగింగ్ అని, అది ర్యాగింగ్ కాదు. ఎందుకంటే రాహుల్ అనే విద్యార్థి ఫైనల్ ఇయర్ విద్యార్థికి ఎవరు ర్యాగింగ్ చేయరు. ఎందుకంటే ఆయననే ఇంకా 4 నెలలు అయితే ఎగ్జామ్స్ అయ్యి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి ర్యాగింగ్కి ఆస్కారమే లేదు, ర్యాగింగ్ ఎవరు చేయరు. మోరోవర్ ఇది హాస్పిటల్ కాబట్టి అది ర్యాగింగ్ కాదు. ఒకవేళ అట్ట జరిగినట్టంటే మాకు దగ్గర యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటుంది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మేము కూడా మరో 4 ప్రొఫెసర్లతోటి ఎంక్వైరీ కమిటీ వేసి అది ఒకవేళ నిజమని తేలితే మాత్రం వారిపైన తగు చర్యలు తీసుకుంటాం. జగిత్యాల జిల్లాలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో బైక్ దగ్ధమైంది. జగిత్యాల మండలం తాకళ్లపల్లి గ్రామ యువకుడి హరీష్ బైక్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా బైక్ నుంచి వచ్చిన పొగను బైక్పై ప్రయాణిస్తున్న హరీష్ గమనించి బైక్ను నిలిపివేశాడు. బైక్ నుంచి ఎగిసిపడిన మంటలతో బైక్ దగ్ధమవుతుండగా మంటలను ఆర్పారు ఫైర్ సిబ్బంది. కానీ అప్పటికే ప్రమాదంలో బైక్ పూర్తిగా కాలిపోయింది. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు నూతన రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ మహేష్, ఆలయ ఈవో పాల్గొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వేములవాడ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రోడ్డు వెడల్పుతో భక్తులు, వేములవాడ ప్రజల కల నెరవేరుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చి రాజన్న భక్తులను మోసం చేశారన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు ఆది శ్రీనివాస్. క్షేత్రస్థాయిలో రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. అన్నదాన సత్రం నిర్మాణానికి టెండర్ పూర్తయిందన్నారు. కోరికలు తీర్చు తండ్రి, కోడెముక్కు చెల్లిస్తా అని చెప్పని విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మొక్కు భారతదేశంలో ఏ ఆలయంలో లేకుండా వేల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన మాసంలోనే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగే క్రమంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి ఆధ్వర్యంలో అప్పటికే వేములవాడకు వచ్చి వెళ్లిపోయి మళ్లిపోయి తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలను ఆ సమావేశం ద్వారా తిరిగి పంపించి బద్దిపోచమ్మ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసినటువంటి వేళ గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన సందర్భం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే రాజన్నను దర్శించుకుని ఇదే తంతల దగ్గర నా లగ్గం ఇక్కడ అయింది, ఈ దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే బాధ్యత ఉంది, తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్న ప్రతి ఏటా 100 కోట్లు బడ్జెట్ లో పెడతాడు. రాజన్న భక్తులంగా ఈ ప్రాంత వాసులంగా ప్రతి బడ్జెట్ లో చూసేవాళ్ళం మా రాజన్నకి ఏదన్నా బడ్జెట్ లో డబ్బులు పెట్టిరేవని. కానీ రిక్తాస్తం మొండి చేయి చూపిన సందర్భంలో భక్తుల పక్షాన అనేక ఆందోళనలు చేసినాం, ప్రశ్నించిన గొంతులుగా నిలిచినాం. అందుకేనేమో ఆ రాజన్న ఈ ప్రాంత ప్రజలకు దేవుళ్ళుగా వేసి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం 2023-24 బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు వెచ్చించి 2025-26 బడ్జెట్ లో 100 కోట్లు వెచ్చించి 150 కోట్లతో ప్రస్తుతానికి మొదటి దశలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పండి. ఈ రాజన్న భక్తుల చిరకాల కోరిక 54 సంవత్సరం రోడ్డు వెడల్పు సంబంధించి ఇక్కడ 6 కోట్లతోటి 80 ఫీట్ల రోడ్డుకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో
ఈ రోజు ఇక్కడ పనులు ప్రారంభానికి 80 ఫీట్ల రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రోడ్డు వెడల్పు సందర్భంగా కొంతమంది నిర్వాసితులైనరు, వాళ్ళ త్యాగం వెలకట్టలేని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన వారిని మననం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటాం. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఈ దేశంలో అత్యంత మేలైనటువంటి చట్టం అంతకు మించింది లేదు కాబట్టి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి సందర్భం చేసినాం. ఈరోజు ఈ రోడ్డుకు ఇరువైపు ఉన్నటువంటి నష్టపోయినటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. వారి త్యాగాలు వెలకట్టలేని వారి మననం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగానే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రోడ్డుకి మాకు 47 crores శాంక్షన్ అయినాయి. సో దీని మీద దాదాపుగా 45 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత స్ట్రక్చరల్ పేమెంట్ కి అయిపోయినాయి. దీంతో పాటు TUFIDC ఫండ్ నుంచి 6.5 కోట్లు ఈ రోజు మనం శంకుస్థాపన చేసాం ఈ రోడ్డుకి. ఇది కూడా 3 నెలలు కంప్లీట్ అయిపోతాయి. దీంతో పాటు ఈ టెంపుల్ విస్తరణ కోసం 76 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా దాదాపుగా 10 రోజులు స్టార్ట్ అయిపోతాయి. అన్నదానం సత్రంకి కూడా మార్కింగ్ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవ్వడానికి అది ఛాన్సెస్ ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. సైదాపూర్ మండలం వెన్నపల్లి, ఆరేపల్లి గ్రామాల్లో డెంగ్యూ జ్వర పీడితులు పెరుగుతున్నారు. 3 డెంగ్యూ పీడితులను కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యాధికారులు. వెన్నంపల్లి గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు వైద్య సిబ్బంది. పారిశుధ్య సమస్యపై పంచాయతీ సిబ్బంది దృష్టి సారించాలని అన్నారు వైద్యాధికారులు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు వైద్యాధికారులు. మా ఊరిలో చాలా జ్వరాలు వస్తున్నాయి. ఇక్కడ ఆర్ఎంపీ చూసేది తక్కువ కాకపోతే కరీంనగర్ పోయాం. కరీంనగర్ టెస్ట్ చేస్తే డెంగ్యూ ఫీవర్ అని వచ్చింది. అక్కడ ఒక 5 days 6 days అడ్మిట్ అయ్యి వచ్చాము. అట్లా ఊళ్ళో అందరికీ స్ప్రెడ్ అయింది. డ్రైనేజ్ ఇవి అది క్లీన్ లేక వల్ల దోమలు ఎక్కువ భర్తాయి. ఊళ్ళో అందరికీ స్ప్రెడ్ అయింది ఈ వైరస్ డెంగ్యూ. ఈ డెంగ్యూ ఫీవర్ ఈ వైరస్ తగ్గించాలంటే గ్రామాల్లోని కార్యదర్శులు బ్లీచింగ్ పౌడర్ ఆర్ వ్యాక్సిన్ ఏదైనా ఇల్లు చుట్టూ క్లీన్గా ఉంచి చేయాలని కోరు. కాంగ్రెస్ 2వ విడత జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఉప్పర మల్యాలలో యాత్ర మొదలుపెట్టారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. యాత్రలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉప్పర మల్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నేతలు. గంగాధర మండల కేంద్రంలోని మధురానగర్ చౌరస్తాలో పాదయాత్ర ముగియనుంది. కాంగ్రెస్ 2వ విడత జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఉప్పర మల్యాలలో యాత్ర మొదలుపెట్టారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. యాత్రలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉప్పర మల్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. ఇక గంగాధర మండల కేంద్రంలోని మధురానగర్ చౌరస్తాలో పాదయాత్ర ముగియనుంది. రైటిక జనహిత పాదయాత్రకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకటేష్, నేతలు ఎవరెవరు అటెండ్ కానున్నారు? జ్యోతి, జనహిత పాదయాత్ర స్టార్ట్ అయింది ఆల్రెడీ. మనకు కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్, తర్వాత మనకు చాలా మంది ముఖ్య ఉమ్మడి జిల్లా నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉప్పర మల్యాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పాదయాత్రగా ఇక్కడి నుంచి బయలుదేరి గ్రామాల్లో నడుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్ర వెంట అనేక మంది గ్రామస్తులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ఈ ర్యాలీలో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇక్కడి నుంచి దాదాపు 5 కిలోమీటర్ల పాటు ఈ పాదయాత్ర సాగనుంది. ఉప్పర మల్యాల నుంచి కురిక్యాల నుంచి గంగాధరలోని మధురానగర్ లో ఈ పాదయాత్ర ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఈ 5 కిలోమీటర్ల పరిధిలో కూడా గ్రామస్తులను కలుసుకోవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఎట్లా ఉన్నాయి అనేది గ్రామస్తులను మధ్య అడుగుతూ ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. మనకు ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్, తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా
వాళ్ళను స్థానికులను కలుసుకుంటూ ముందుకు సాగబోతున్నారు. ఇప్పటికే 6 గ్యారంటీల రూపంలో అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, మనకు ఉచిత బస్సు సౌకర్యము, తర్వాత ఉచిత విద్యుత్తు, తర్వాత మనకు రుణమాఫీ, తర్వాత ఇంకొకటి ఇటీవల విడుదల చేసిన రైతు భరోసా, ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనకు అడగబోతున్నారు. అదేవిధంగా సన్న బియ్యం పంపిణీ పథకం మీద ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఇప్పటికే నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎట్లా ఉంది, తర్వాత ఇంకా ఏం కావాలనేది కూడా వీళ్ళ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ కార్యక్రమం యాక్చువల్ గా పార్టీ తరఫున నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇందులో ఇటు ప్రభుత్వము ఇటు పార్టీ రెండూ కలిసి నడుస్తున్న పాదయాత్ర ఇది. ఒక రకంగా పార్టీకి మేలు చేయడంతో పాటు ప్రభుత్వానికి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే ఉద్దేశంతో జనహిత పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. జనహిత అంటే జనాన్ని హితం కోరే యాత్రగా దీన్ని నామకరణం చేశారు. దీని ప్రకారం ఈరోజు ఈ పాదయాత్ర మొత్తం కూడా సాగుతా ఉంది. దీనికి కరీంనగర్ జిల్లాలోని నియోజకవర్గాలతో పాటు అటు పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా నుంచి కూడా ముఖ్య నేతలంతా వచ్చారు. అక్కడ విప్ ఆది శ్రీనివాస్ కావచ్చు, తర్వాత స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కావచ్చు, తర్వాత రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాగూర్ ఈ యాత్రకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ యాత్రలో కలిసి సాగుతా ఉన్నారు. ఈ మొత్తం ఎప్పుడైతే ఈ 5 కిలోమీటర్ల పాదయాత్ర ఎండ్ అవుతుందో మధురానగర్ లో చివరిగా మనకు ఒక కార్నర్ మీటింగ్ జరగబోతుంది. కార్నర్ మీటింగ్ లో అక్కడికి వచ్చిన జనాలను ఉద్దేశించి కూడా మీనాక్షి నటరాజన్తో పాటు తర్వాత ఈ పిసిసి అధ్యక్షుడు, మంత్రులు కూడా ప్రసంగించబోతున్నారు. ఈ రోజు రాత్రి కూడా మధురానగర్ లోనే వీళ్ళంతా బస చేస్తారు. రేపు ఉదయం కూడా దీనికి కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ కొన్ని ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అందులో ఉదయం ఇక్కడ గంగాధరలోనే శ్రమదాన కార్యక్రమం, తర్వాత వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఇవి కూడా తీసుకోబోతున్నారు. ఆ తర్వాత మహిళా సంఘాలకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వము రుణాల రూపంలో కావచ్చు ఇవన్నీ వాళ్ళకు సాయం చేస్తా ఉంది. ఈ మహిళా సంఘాలు ఎట్లాంటి యాక్టివిటీ చేస్తా ఉన్నాయి మన గతంలో చూసాం. మనకు ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసి నడుపుతా ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకునేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కూడా రేపు మీటింగ్ జరగబోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు రాబోయే మనకు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలున్నాయి. ఈ కార్యక్రమాలతో పాటు ఈ పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ ఇక్కడ సమావేశం కానున్నారు. స్థానికంగా ఉన్న గ్రూపులు కావచ్చు, తర్వాత విభేదాలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చేందుకు ఇక్కడ అందరూ ఐక్యంగా కలిసి ముందుకు నడిచేలా పార్టీని సమాయత్తం చేసేందుకు కూడా ఈ యాత్రను తీసుకున్నారు. జ్యోతి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో డెంగ్యూతో మహేష్, శ్రవణ్ కుమార్ అని 2 చనిపోయారు. బాధిత కుటుంబ సభ్యులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పరామర్శించారు. అందరూ దోమతెరలు వాడాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు జిల్లా కలెక్టర్. జ్వరాలు వస్తే వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా శుభ్రత పాటించాలన్నారు జిల్లా కలెక్టర్ హైమావతి. 2 కేసెస్ డెంగ్యూ కేసెస్ రిపోర్ట్ అయితే తెలియడం జరిగింది. 2 కూడా మరణించారు. అయితే మాకు ఆల్రెడీ ఫీవర్ ఉందని తెలిసినప్పుడు గ్రామంలో బిఎస్సీ నుంచి ఆల్రెడీ ఫీవర్ సర్వే చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఎవరైతే కనుక డెత్ అయ్యారో మహేష్ అని, కానీ వాళ్ళు మాకు ఫీవర్ లేదు అని చెప్పడం జరిగింది. దానివల్ల మనం ఇమీడియట్గా ఫాలో చేయడానికి అవకాశం లేకపోయింది. వాళ్ళు చెప్పకుండా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకుని, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ తీసుకొని, మెడికేషన్ తీసుకొని, తర్వాత సీరియస్ అయిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కానీ అప్పటికే సీరియస్ అవడంతో వాళ్ళు మరణించడం జరిగింది. అందువల్ల ఈ గ్రామంలో మేమందరం కూడా మళ్ళీ డోర్ టు డోర్ మళ్ళీ ఫీవర్ సర్వే చేస్తున్నారు. మా డాక్టర్స్, పిహెచ్ డాక్టర్ అవైలబుల్గా ఉన్నారు. డిఎంహెచ్ఓ గారు కూడా ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏం చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా మీ ఇళ్లలో బయట వాటర్ మాత్రం స్టోరేజ్ చేయకూడదు. ఇంకొకటి నిల్వ ఉండటం వల్ల వాటర్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానివ్వండి, లేదా వేరే పాత్రల్లో కానివ్వండి బయట ఓపెన్గా నిల్వ ఉంచినప్పుడు మనకి ఆల్రెడీ ఈ మధ్య రెయినీ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వాటర్ దానిలో నిల్వ ఉండి దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ గుడ్ల తర్వాత ఈ సోలార్ రేస్కి మనకి అవి పిల్లలు అవటే అవకాశం ఉంటుంది కాబట్టి అవి దోమలు వ్యాప్తి చెంది మనకి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట ఎవరు కూడా నీళ్ళు నిల్వ చేయొద్దు. అలాగనే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా బాయిల్ వాటర్ తాగాలి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,15,401 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4,15,401 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 584.90 అడుగులు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
మెదక్ జిల్లా ఏడుపాయలకు మంచీర వరద ఉధృతి తగ్గింది. దీంతో 9 రోజులు జల దిగ్బంధంలో ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయం బయటపడింది. నది ప్రవాహ ఉధృతికి గుడి ముందున్న క్యూ లైన్లు, రేలింగ్ మండపంపై ఉన్న రేకులు ధ్వంసమయ్యాయి. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వేసిన షెడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. మండపంలో గ్రానైట్ దెబ్బతింది. ఆలయం మండపం మొత్తం మట్టితో పేరుకుపోయింది. పారిశుధ్య కార్మికులతో ప్రధాన ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు ఆలయ సిబ్బంది. సింగూరు నుంచి ఒక గేటు నీళ్లు వదలడంతో 2 రోజుల తర్వాత అమ్మవారి మూల విరాట్ దర్శనం కల్పిస్తామని, అప్పటి వరకు రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహం దగ్గర అమ్మవారి దర్శనాన్ని చేసుకోవాలని చెప్పారు ఆలయ అధికారులు. వరద ఉధృతికి 8 లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపారు ఆలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు ప్రారంభించారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెరుగైన వైద్య సేవలు అందించడమే ట్రస్ట్ లక్ష్యమని చెప్పారు కోనేరు శశాంక్. మహిళలు, వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు నిర్వాహకులు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిజామాబాద్ మెడికల్ క్యాంప్ని చాలా మంది వందల మంది వచ్చి వినియోగించుకున్నారు. దీంట్లో ప్రతి ఒక్కటి 11 మంది డాక్టర్లు వచ్చారు. ప్రతి ఒక్క డాక్టరు లైక్ కార్డియో కావచ్చు, ఓటు కావచ్చు, ఇంకా మిగతా సేవలన్నీ ఉపయోగించుకున్నారు. ఇక్కడ వచ్చి ప్రజలు కూడా చాలా స్పందన వచ్చింది. ఇలాంటి ప్రోగ్రాంలో ప్రతి ఒక్క బాన్స్వాడ ప్రతి ఒక్క మండల్లో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తీసుకెళ్తుందని చెప్పి మీ అందరితో. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోనేరు శశాంక్ గారు ఏదైతే హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందో ఆ హెల్త్ క్యాంప్లో భాగంగా నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 11 మంది డాక్టర్లు వచ్చి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించి వారికి తగు విధంగా సూచనలు ఇచ్చి అదేవిధంగా ప్రాథమిక వైద్యం కోసము వారికి టాబ్లెట్లు కావచ్చు, ఇంకేదైనా మందులు కావచ్చు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. శశాంక్ గారి ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో వ్యాధులు ద్వారా బాధపడుతున్న వాళ్ళు, కాళ్ళ నొప్పులు, మళ్ళీ ఛాతీ నొప్పులు, కాళ్ళ మోకాళ్ళ నొప్పులు, అన్ని జ్వరాలతో బాధపడుతున్నారు. వాళ్ళందరూ వచ్చి చూయించుకుంటే మంచి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నాకైతే ఇప్పుడు విచిత్రం అంటే కార్డియాకి కూడా మళ్ళీ స్కాన్కి కూడా తీస్తున్నారు, మరి ఈసీజీ కూడా తీస్తున్నారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బ్లడ్ టెస్ట్ మరియు షుగర్ టెస్ట్ అన్ని కూడా చూస్తున్నారు. మహిళల తరపు నుంచి పాలధారలా జాలువారుతున్న జలపాతం దగ్గరకు జనం క్యూ కడుతున్నారు. రాతికొండల్లో నుంచి ఆకాశ కాంతిలా నేలను తాకుతున్న జల్లును తనివితీరా ఆస్వాదించడానికి పర్యాటకులు పరితపిస్తున్నారు. పొంగుతున్న పాల సముద్ర ప్రవాహాన్ని చూసిన వారు తిరిగి వెళ్లేందుకు మనస్సు అంగీకరించదు. పాలపొంగుల ఖమ్మం సరిహద్దులోని పొల్లూరు జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పొల్లూరు వాటర్ ఫాల్స్ అసలు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, స్థానికంగా వచ్చే పర్యాటకులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉద్భవించాయి, ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పొల్లూరు వాటర్ ఫాల్స్ వద్ద ఉన్నాము. ఖమ్మం జిల్లా నుంచి దాదాపుగా 250 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పర్యాటకులతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాలధారను మరిపించేలా కనిపిస్తున్న ఈ వాటర్ ఫాల్స్ ఖమ్మం సరిహద్దు పొల్లూరులో ఉంది. విభజనకు ముందు ఖమ్మం జిల్లాలో ఉన్న తర్వాత 5 మండలాలు ఏపీలో విలీనం కావడంతో ఈ జలపాతం కూడా ఏపీలో భాగమైంది. అయినా అక్కడకు తెలంగాణ నుంచే పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. సెలవులు దొరికితే చాలు కార్లు, టూరిజం బస్సులు, బైకులన్నీ పొల్లూరుకే వెళ్తున్నాయి. ఫోటోషూట్, ప్రేమికుల రైడ్స్, సెల్ఫీల సందడితో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. మా తెలంగాణలో బోతా వెళ్ళాము, బోతా జలపాతాలు వెళ్ళాము, మహారాష్ట్రలో వెళ్ళాము. కానీ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. నీట్నెస్ ఇది కానీ కూడా ప్లాస్టిక్ కూడా లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఖమ్మం నుంచి పొల్లూరు 220 కిలోమీటర్లు ఉంటుంది. భద్రాచలం నుంచి పొల్లూరు వాటర్ ఫాల్స్ కు వెళ్లే మార్గం అంతా సుందరమైన వాతావరణం. రోడ్డుకు ఇరువైపులా ఆకాశాన్ని తాకే చెట్లు, చుట్టుపక్కలున్న పచ్చదనం,
చల్లని పొగమంచు విశ్రాంతి తీసుకోవడానికి, అన్వేషించడానికి, ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం. శబ్ద గాలి కాలుష్యంతో హోరెత్తిపోయే పట్టణ నగరాల నుంచి వచ్చిన వారికి హాయినిచ్చే ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా నేను ఆల్మోస్ట్ ఆల్ లైక్ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను మార్నింగ్ 3 o'clockకి టు జస్ట్ సీ దిస్ వ్యూ. ఇట్స్ లైక్ ఫుల్ వర్త్ ఇట్. ఇట్లాంటి వ్యూ ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 100 crores పెట్టినా అట్లాంటి వ్యూ మనకి దొరకదు మళ్ళీ. అలాంటిది అందులో ఒకటి క్లైమేట్ కూడా ఇలా చాలా బాగుంది మనకి. క్లైమేట్ ప్లస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇస్ లైక్ వీఆర్ అన్స్టాపబుల్ ఫర్ దిస్ డే. పొల్లూరు జలపాతాన్ని మోతగూడెం జలపాతం అని కూడా పిలుస్తారు. దీనికి దగ్గరలోనే మారేడుమిల్లి అడవులు కూడా ఉంటాయి. ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవాలంటే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ మనోహరమైన జలపాతం రాళ్లపై నుండి ప్రవహించే 3 వాగులను కలిగి ఉంటుంది. జలపాతం దగ్గర స్నానం చేయడానికి అనువుగా ఉండటంతో పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. సమీపంలోని పచ్చని అడవిలో స్నేహితులతో ట్రెక్కింగ్కు వెళ్ళవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతాలు మరుపురాని అనుభవాన్ని అందిస్తాయి. పొల్లూరు జలపాతాల ప్రాంతం సందర్శకులతో కోలాహలంగా మారింది. పర్యాటకులు ప్రకృతి సోయగాలను, అందాలను చూసి ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అందాలను తనివి తీరా చూడాల్సిందేనని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని అంటున్నారు. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది. మేము కుటుంబంతో సహా అందరం పిల్లలం అంతా కలిసి వచ్చాం. దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నారు. ప్రకృతిలో దేవుడు ప్రసాదించినటువంటి ఇంత అద్భుతమైనటువంటి జలపాతం మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనకు ఎంతగానో గర్వకారణం. కనుక మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే తెలంగాణ ప్రజలు, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పర్యాటకంగా ఇటువంటి వాటర్ ఫాల్స్ని చాలా అభివృద్ధి చేసుకోగలిగితే మనము రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ను మించినటువంటి అభివృద్ధిని మన వాటర్ ఫాల్స్లో కూడా మనం చూడగలుగుతాం. ఈ జలపాతం ఫోటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రియులను ఆకర్షించే అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. ప్రశాంత వాతావరణం, దట్టమైన అడవులు, పచ్చదనంతో ప్రశాంతమైన విశ్రాంతిని అందిస్తుంది. జలపాతానికి చేరుకునే ప్రయాణంలో అందమైన కాలిబాటలతో ఒక చిన్న ట్రెక్ ఉంటుంది. సో లాస్ట్ టైం మేము మహాబలేశ్వర్, లోనావాలా వెళ్ళాము. అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేశాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక దానికన్నా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాము. మా దగ్గర నైబర్ స్టేట్ ఇది ఆంధ్రప్రదేశ్. ఏపీ టూరిజం వాళ్ళు చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు మేము బ్యాచులర్స్ వచ్చాము. నెక్స్ట్ టైం మేము ఫ్యామిలీస్ తోటి వస్తాము. ఫ్యామిలీస్ తోటి వచ్చి విజిట్ చేస్తాం, పిల్లలతో వచ్చి విజిట్ చేస్తాం. చాలా బాగుంది. ఈ జలపాతాన్ని చూడాలంటే వర్షాకాలమే మంచి టైం. చల్లని వాతావరణం, తక్కువ నీటి ప్రవాహాన్ని ఇష్టపడితే అక్టోబర్ నుంచి మార్చి వరకు అనువైనవి. వీకెండ్లో ఇక్కడకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. మేము తెలంగాణలో బోగత్తా ప్లస్ సమ్మక్కసారక ప్లస్ మేడారం అనంతగిరి హిల్స్ ఎన్నో చూసాం. ఇక్కడ ఈ మారేడుమిల్లి దగ్గర ఉన్న ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ కూడా చూద్దామని చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము మహాబలేశ్వరం, లోనావాలా మొన్ననే వెళ్ళొచ్చాము. అన్నిటికన్నా మాకు చాలా అక్కడ ఫ్యామిలీతో వెళ్ళాము. ఇక్కడ బ్యాచులర్స్ వచ్చాము, కానీ మళ్ళీ మేము ఫ్యామిలీతో వద్దాం అనుకున్నంత ఆహ్లాదకరంగా ఉన్నది. చాలా హ్యాపీ అనిపించింది. ఈ పొల్లూరు వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ జనాన్ని మొదట చూసి ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం, ఆ చక్కటి స్వచ్ఛమైనటువంటి వర్షపు నీరు, ఆ నల్లటి రాళ్ళ నుంచి వస్తూ ఆ వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కడో దూరంగా మనకు వేరే చాలా ఒక 1000 కిలోమీటర్ దూరం పోతే కానీ లేనంత అతి దగ్గరలో హైదరాబాద్ నుంచి ఒక 500 కిలోమీటర్స్ దూరంలో ఇది చాలా బాగుందండి. ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి అందరూ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. జలపాతం చేరుకోవడానికి ప్రజా రవాణా సౌకర్యం లేదు. పర్యాటకులు ఇక్కడకు సొంత ఏర్పాట్లతోనే రావాలి. భద్రాచలం లేదా మారేడుమిల్లి నుండి బస్సులో చింతూరు చేరుకొని ఆపై మోతుగూడెం చేరుకోవాలి. ప్రవేశ ద్వారం నుండి జలపాతం వరకు మట్టి రోడ్డు ఉంటుంది. భోజనం, మంచినీళ్లు అన్నీ మనమే తీసుకుపోవాలి. ఇలాంటి చోట్ల డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు పర్యాటకులు. ఇప్పుడు లేడీస్ తోటి వచ్చినప్పుడు టాయిలెట్స్కి కానీ, ఫుడ్కి కానీ, చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి కొంచెం రిలాక్స్ కోసము, వాళ్ళకు వాటర్లో దిగలేరు కాబట్టి వాళ్ళకు కొన్ని ఆడుకోవడానికి అలాంటివి ఏమన్నా అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ అంత సెక్యూరిటీ కూడా పెద్దగా ఏం లేదు. ఏపీ టూరిజం వాళ్ళు దీని మీద ఓన్లీ ఒక వ్యాపార వాణిజ్యం అట్లా చూడకుండా వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కొల్లూరు వాటర్ ఫాల్స్కి వచ్చేటువంటి ఈ సందర్శకులకు మంచి వసతులు కల్పించాలని చెప్పేసి ఇంకా చాలా అద్భుతంగా దీన్ని డెవలప్ చేసేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నవి. జలపాతం దగ్గరకు వెళ్ళడానికి కొంచెం కష్టపడ్డా అక్కడకు వెళ్ళాక ఆ కష్టాన్ని మర్చిపోవచ్చు.
ఒక్కసారి ఈ జలపాతానికి వస్తే జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతులను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఇక్కడి పర్యాటకులు. ప్రకృతి పరవళ్ళు తొక్కుతా ఉంది, పొల్లూరు జలపాతం ఉప్పొంగుతా ఉంది. దాంతో అనేక మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హాలిడేస్ దొరికితే చాలు ఇది టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. ఇక్కడ అరకొర సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. సౌకర్యాలను కూడా కల్పించినట్లయితే ఈ పొల్లూరు అనేది టూరిస్టులకు హాట్స్పాట్గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, పొల్లూరు. కొమరంభీం జిల్లాలో పట్టపగలే నగల షాపులో చోరీకి పాల్పడ్డారు ఘరానా మహిళలు. కాగజ్ నగర్లో బ్రహ్మానందం జ్యువెలరీ షాప్లో 4 మహిళలు గోల్డ్ కొనుగోలుకు వచ్చారు. ఓనర్ నగలు చూపిస్తున్న సమయంలో దాదాపు 1,50,000 నగలు, వెండి పట్టీలు చోరీ చేశారు. మహిళలపై అనుమానం వచ్చిన ఓనర్ వారిని నిలదీశారు. ఓనర్తో గొడవపడి అక్కడి నుంచి జారుకున్నారు సదరు మహిళలు. షాప్లో సీసీటీవీ ఫుటేజ్ను చూసి చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు షాప్ ఓనర్. చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. చోరీకి పాల్పడిన మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు కాగజ్ నగర్ పోలీసులు. పంటల సాగులో యూరియా కీలకంగా నిలుస్తుంది. పంటల పెరుగుదలకు నత్రజని అందించి మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయితే నైట్రోజన్ని అధిక పరిమాణంలో అందించే యూరియాకు డిమాండ్ ఎక్కువ. అయితే దీనిని రైతులు మోతాదుకు మించి వాడుతుండడం సరికాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా వాడాలనే చర్చ జరుగుతోంది. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే మంచి పంటలు పండాలి. అందుకోసం సారవంతమైన భూములు, శాస్త్రీయ విధానం, మంచి విత్తనాలు, ఎరువులు, పుష్కలమైన నీటి లభ్యత ఉంటే చాలు. అయితే మొక్కల ఎదుగుదలకు నైట్రోజన్ కీలకంగా నిలుస్తుంది. ఇది భూమి నుంచి మొక్కలకు కావాల్సినంత లభించదు. అందుకోసమే యూరియాను రైతులు ఉపయోగిస్తారు. సాగు మొదలుపెట్టే సమయంలోనూ దుక్కు దున్నుకోవడం నుంచి విత్తనాలు, ఎరువులు సమకూర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఎరువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాగు మొదలు నుంచి కీలక దశ వరకు యూరియాను వేయటం జరుగుతుంది. అందుకే యూరియా కోసం రైతుల కష్టాలు తప్పడం లేదు. యూరియా ప్రాధాన్యత ఎక్కువగానే ఉన్నా వాడడంలో రైతులు ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎకరాకు ఒక్కసారి 15 నుంచి 20 కిలోల వరకు సరిపోతుందని అంటున్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో యూరియా వేయాల్సిన అవసరం ఉండదని, మొక్కలో ఏమాత్రం జీవం తగ్గినా యూరియా వేసేస్తున్నారని అంటున్నారు. అలా కాకుండా 15 రోజులకు ఒకసారి యూరియాని కావాల్సిన మోతాదులో వేసుకోవాలని చెబుతున్నారు. దీంట్లో ఏంటంటే ఈ వేస్తున్నటువంటి యూరియాను చాలా ఎక్కువ సార్లు వేస్తే మనకు వినియోగ సామర్థ్యం బాగుంటుంది. మనకు అంటే ఒకటేసారి బస్తాలకు గుమ్మరించడం అవసరం లేదు. మనకి వేసినప్పుడల్లా ఒక 20-25 కిలోలు ప్రతి 10 నుంచి 15-20 రోజులకు ఒకసారి వేస్తే మంచిది. కానీ చాలామంది రైతులు ఏంటంటే ఒక్కొక్కసారి 35 కిలోలు 40 కిలోలు కూడా వేస్తుంటారు అన్నట్టు. అంత పెద్ద మొత్తంలో వేయొద్దు. నానో యూరియా యూరియాకు ప్రత్యామ్నాయం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నానో ఎరువులు పూర్తిగా యూరియా అవసరాలను తీర్చలేవని అంటున్నారు. నానోలో నత్రజని వినియోగం సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుందని, ఇది వేసాం కాబట్టి యూరియా వేయవద్దనే పరిస్థితి లేదని అంటున్నారు. యూరియా దొరకనప్పుడు అలాగే యూరియాకు అడిషనల్ సపోర్టుగా మాత్రమే పనిచేస్తుందని అంటున్నారు. నానో యూరియా పార్టికల్ సైజ్ చిన్నగా ఉన్నా నత్రజని అందించే సామర్థ్యం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు మాత్రం యూరియా వినియోగం తప్పనిసరని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మధ్య కాలంలో నానో యూరియా అనేది కూడా ఒకటి వచ్చింది. జనరల్ గా రైతులందరూ కూడా నానో యూరియా పట్ల కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నానో యూరియా అంటే ఏంటిదంటే దాంట్లోపల ఈ వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉండేటట్టుగా అందులో ఉన్నటువంటి నత్రజని బాగా ఫైన్ పార్టికల్స్ రూపంలో ఉండడం చేత కొంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ అందులో ఉండే పర్సంటేజ్ చాలా తక్కువ మనకి. అందుకని యూరియాకు ఎప్పుడూ నానో యూరియా సబ్స్టిట్యూట్ కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి నానో యూరియా ఇప్పుడున్న యూరియాకు సబ్స్టిట్యూట్ కాదు. రానున్న రోజుల్లో మాత్రం నానో యూరియా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. సిద్దిపేట జిల్లా అనంతసాగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పుస్తక రచయితలుగా మారారు. స్కూల్లో ఏర్పాటు చేసిన లైబ్రరీ పుస్తక పఠనంపై ఆసక్తి తేవడమే కాకుండా పిల్లలను రచయితలుగా మార్చింది. టీచర్ల ప్రోత్సాహంతో వారి కథలను పుస్తకాలుగా పబ్లిష్ చేశారు.
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు కథలు రాశారు. వారి కథలతో 2 పుస్తకాలను ముద్రించి వాటిని సిద్దిపేట జిల్లాలోని అనంతసాగర్ గవర్నమెంట్ స్కూల్లో ఆవిష్కరించారు. జెడ్పీ హైస్కూల్లో 75 మంది విద్యార్థులు ఉండగా అందులో 28 మంది విద్యార్థులు తమ రచనల ద్వారా చిన్నారి రచయితలుగా పేరు సంపాదించుకుంటున్నారు. స్థానిక సాహితీవేత్త, హిందీ టీచర్ దుర్గయ్య ప్రోత్సాహంతో ఆ విద్యార్థులు తమ రచనలతో రచయితలుగా ముందుకు వెళ్తున్నారు. అలా పిల్లలు కథలు చదువుతూ రాస్తూ కూడా ఇప్పుడు మా పాఠశాల నుంచి 25 కథలు అనంతసాగర్ అక్షర కెరటాలు అనే పుస్తకము మేము ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం. మరియు విశ్వతేజ అనే అబ్బాయి కూడా 18 కథలను రాశాడు. ఆ పుస్తకం కూడా ఇవాళ మా పాఠశాల నుండి రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి మా పిల్లలు ఇలా కథలు చదువుతూ రాస్తూ కూడా ఎక్కువ సబ్జెక్టు విషయాలపైన మళ్ళీ వాళ్ళు కూడా ఉన్నత స్థాయి చేరాలని విద్యార్థులు రాసిన 25 కథలతో అనంతసాగర్ అక్షర కెరటాలు అనే కథల పుస్తకాన్ని ముద్రించారు. వీటిలో కొన్ని కథలకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి బహుమతులు కూడా లభించాయి. విశ్వతేజ అనే విద్యార్థి రాసిన 18 కథలతో విశ్వతేజం అనే ఇంకో కథల పుస్తకాన్ని కూడా ముద్రించారు. ఈ 2 పుస్తకాలకు దుర్గయ్య సంపాదకీయం వహించారు. చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే చదువులు, ఆటలు, అభిరుచులతో బిజీగా ఉంటారు. కానీ ఈ స్కూల్లో చదివే విశ్వతేజ ఇప్పటికే పిల్లల కథా రచయితగా తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు. అతను ఇప్పటి వరకు 22 కథలను రాశాడు. అతను ఉపాధ్యాయులు, గ్రామస్తుల నుంచి ప్రశంసలు పొందాడు. అతను 4వ తరగతిలో ఉన్నప్పుడు పాఠశాల లైబ్రరీ అందుబాటులోకి రాగా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాడు. అలా కథల ప్రపంచంలోకి అతని ప్రయాణం ప్రారంభమైందని చెబుతున్నారు. గత ఆగస్టులో తనుశ్రీ అనేటువంటి అమ్మాయి ఇద్దరు రైతులు అనే కథ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 43 కథలు వివిధ పత్రికలలో ప్రచురణ అయినాయి. తర్వాత ఒక 4 కథలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా బహుమతులు అందాయి. వారు కూడా తోటి అనంతసాగర్ అక్షర కిరటాలని చెప్పి 19 మంది విద్యార్థుల 25 కథలతోటి ఒక పుస్తకం రూపొందించాము. తర్వాత అందులోనే విశ్వతేజ అనే అబ్బాయి సొంతంగానే 23 కథలు రాయడం జరిగింది. 3-4 ప్రైజులు సంపాదించాడు. ఇప్పటికీ విశ్వతేజం అనేటువంటి 18 బాలకథలతోటి సంపుటి తీయడం జరిగింది. పుస్తకాల పట్ల ఆకర్షితులైన విద్యార్థులు త్వరగా క్రమం తప్పకుండా చదివే అలవాటును పెంచుకున్నారు. విశ్వతేజ 5వ తరగతిలో ఉన్నప్పుడు ఇద్దరు స్నేహితుల జీవితాల ద్వారా క్రమశిక్షణ విలువను హైలైట్ చేసే బడిగంట అనే తన మొదటి కథను రాశాడు. అతను 1 సంవత్సరంలోనే విభిన్న ఇతివృత్తాలతో కూడిన 22 కథలను పూర్తి చేశాడు. విశ్వతేజ తన కథల్లో కొన్ని సున్నితమైన, ముఖ్యమైన అంశాలను రాస్తున్నాడు. ఒక కథలో నిర్లక్ష్యంగా బెట్టింగ్ చేయటం వల్ల కంటి చూపు కోల్పోయిన బాలుడి విషాద కథను వివరించగా, మరొక కథలో వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతను వివరించాడు చిన్నారి రచయిత. నేను 23 కథలు రాశాను. అందులో 18 కథలు ప్రచురింపబడ్డాయి. ఆ 18 కథలతో కూడిన ఒక బుక్, విశ్వతేజం అనే బుక్ ప్రచురింపబడ్డాయి. మాకు కథలు రాయమని హిందీ సార్, దుర్గయ్య సార్ చెప్పారు. ఇంకా రాయాలని అనిపించి నేను 23 కథలు రాశాను. నేను 2 కథలు రాశాను. మార్పు కోసం భరతనాట్యం. నాకు అవి రాసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నన్ను ప్రోత్సహించిన దుర్గయ్య సార్ గారికి నాకు అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మా అమ్మ నాన్నలు కూడా సంతోషించారు. నేను 2 కథలు రాశాను. వస్తువు విలువ మరియు ఎవరి టాలెంట్ వారిదే. నేను రాసిన 2వ కథ ఎవరి టాలెంట్ వారిదే అనే కథ. స్కూల్ పిల్లలు రాస్తున్న ఆలోచనాత్మక, సృజనాత్మక కథలు నిజ జీవిత పాఠాలపై అవగాహన ప్రతిబింబిస్తున్నాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాక్సన్పల్లిలో కొలువైన ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయానికి ఘనమైన చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ మంజీరా నది 7 ప్రవాహాలుగా వశిష్ఠ, జమదగ్ని, విశ్వామిత్ర, గౌతమి, భరద్వాజ, ఆత్రేయ, కశ్యపాసలు వనదుర్గ భవానీ ప్రాజెక్టు దగ్గర మొదలై అమ్మవారి గర్భగుడి వెనుక కలుస్తాయని స్థానికులు చెబుతారు. మంజీరా నది 7 పాయలుగా చీలి మళ్లీ అమ్మవారి ఆలయం వెనుక ఒకే నదిగా మారి ప్రవహించడంతో ఏడుపాయల అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు మెదక్ జిల్లాలో మంజీరా నది మహోధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో చిలప్చేడ్, కొల్చారం, పాపన్నపేట, టెక్మాల్, హవేలీ, ఘన్పూర్ మండలాల పరిధిలో మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. దీంతో ఆనకట్ట దిగువన ఉన్న మంజీరా నది ఏడుపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోతంషేట్పల్లి వైపు నుంచి ఏడుపాయల ప్రాంగణానికి వెళ్లే దారిలో మంజీరా నది మీద నిర్మించిన 3 బ్రిడ్జిలను తాకుతూ నది ప్రవాహం కొనసాగుతోంది. నదిపాయల మధ్యల గుట్టపై వెలిసిన వనదుర్గ భవానీ మాత ఆలయం గత 8 నెలలుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఆలయ మండపం మొత్తం నీట మునిగింది. ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న 2 బ్రిడ్జిలు
గుడిలోనికి వెళ్లేందుకు నిర్మించిన మెట్లు, క్యూ లైన్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. ప్రధాన ఆలయానికి దూరంలో ఉన్న రాజగోపురం సమీపం నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటం గమనార్హం. దీనితో ఆలయ అర్చకులు అమ్మవారి ఆలయాన్ని మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆలయం వైపు అలాగే ప్రాజెక్టు వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అవుట్పోస్ట్ బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అమ్మవారు జలదిగ్బంధంలో ఉంది కాబట్టి ఈ యొక్క అమ్మవారు అక్కడ ఉంది కాబట్టి భక్తుల సౌకర్యార్థము ఈ యొక్క అమ్మవారిని ఉత్సవమూర్తిని రాజగోపురంలో పెట్టి అమ్మవారికి కుంకుమార్చనలు కూడా జరిపిస్తూ ఉన్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరూ రాజగోపురంలో పెట్టిన అమ్మవారితోని దర్శించుకొని వెళ్తున్నారు. ఇక్కడ చూడడానికి చాలా సంతోషంగా భక్తులందరూ చాలా సంతోషం పడుతున్నారు. గత 8 రోజులుగా అమ్మవారు జలదిగ్బంధంలో ఉన్నది. జలదిగ్బంధంలో అమ్మవారిని చూసుకుంటూ ఇక్కడ వాటర్ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నారు. దుర్గా భవాని మాత మొత్తం వారం రోజుల నుంచి నీళ్ళలో ఉంది. చాలా బాగా అనిపిస్తుంది, కానీ మాకైతే దర్శనం కావట్లేదని కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ ఇక ఇక్కడ పరిస్థితి అయితే ఇట్లుంది. ఆమె అందులో నుంచి రావడానికి ఇంకా టైం పడుతుండొచ్చు, వాటర్ తగ్గలేదు, ఇంకా ఫ్లో వస్తూనే ఉంది. ఇక్కడ నుంచి చూసి ఆనందం పడుతున్నాము. అమ్మవారి దర్శనం మా కృపా కటాక్షాలు మా మీద ఉంటాయి ఎప్పటికీ. ఎక్కడి నుంచి చూసినా ఆమె మనకు ఆశీర్వాదం ఇస్తుంది, చల్లగా చూస్తుంది. వరద ఉధృతంగా ఉండటంతో ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరి అమ్మవారి పాదాలను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. ఇవి తెలంగాణ అప్డేట్స్.